క్రైస్తవం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 31వ వచనం. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడి వాక్యం నిలిచునుగాక. ఆమేన్. అవునండి, ఈరోజు భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు. చాలా మందికి కలుగుతున్న భయం ఏంటంటే వారి పోషణ కొరకండి. వారి యొక్క పోషణ విషయంలో భయం వేస్తూ ఉంటుంది. ఎలా నేను పోషింపబడుతున్నాను, ఎలా నేను పోషింపబడతాను అని చెప్పేసి పోషణ విషయంలో చాలా భయం ఉంటుంది. అవసరతల విషయంలో చాలా భయం ఉంటుంది. అలా భయపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకురి, మీద అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎందుకు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కోటలో కూర్చుకో, అయినను వాటిని పోషిస్తున్న దేవుడను మిమ్మల్ని పోషించలేనా? మీరు వాటికన్నా మరే శ్రేష్ఠుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ కుమార్తె, కుమారుడా, దేవుడి రోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఏ విషయాన్ని బట్టి కూడా నువ్వు చింతించొద్దు, ఏ విషయాన్ని బట్టి కూడా నువ్వు అధైర్యపడద్దు, భయపడద్దు. ఎందుకంటే నిన్ను పోషించే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు, ఈ పరిస్థితి నుంచి, ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుడి, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠుడు. పిచ్చుకలు పోషిస్తున్న దేవుడు, పిచ్చుకలకు సహాయం చేస్తున్న దేవుడు తన బిడ్డలైన నీకు నాకు మనకి సహాయం చేయడా? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. భయపడక శ్రేష్టమైన ఈవుల చేత మనల్ని దీవించి దేవుని వైపు చూస్తూ ధైర్యంగా ఉన్నాడు. రీతిగా దేవుడు అన్ని విషయాల్లో నేను దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు తీసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిస్థితిని బట్టి అయితే నీ బిడ్డలు భయపడుతున్న ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల, సమాధానము, సర్వ సమృద్ధిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.